వాళ్ళని ధ్యానం Thank you. కూర్చుంటారు. థ్యాంక్ యూ తల్లి. Okay, sir. Okay, masters. ఒక్కసారి మీరు ఆల్రెడీ మెడిటేషన్ లో కూర్చున్నారు కాబట్టి కళ్ళు తెరవకుండా ఇలా ఒక్కసారి అందరం చెప్పుకుందాము. ఐ లవ్ యూ నేచర్, ఐ లవ్ యూనివర్సల్, ఐ లవ్ యూనివర్సల్ మాస్టర్స్, ఐ లవ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఐ లవ్ స్వర్ణమాల పత్రిజీ. మనం ఎప్పుడైతే ఇలా అంటామో ఈ యూనివర్సల్లో ఉన్న ప్రతి ఒక్క పాజిటివ్ మాస్టర్తో కనెక్ట్ అవుతాము. పర్టికులర్గా రాముణ్ణి కృష్ణుణ్ణి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదప్పుడు. ఈరోజు ఈ జూన్ సెక్షన్లో ఇది ఒక ఫస్ట్ పాఠం మనం నేర్చుకుంటున్నది. ఇంకా బ్రహ్మీ ముహూర్తంలోనే ఉన్నాము. ఈ సమయంలో ధ్యానం చేయటము అంటే, అందులో సామూహిక ధ్యానం అంటే అత్యంత శక్తివంతమైనది. ఏ సంకల్పాలు చేయొద్దు, ఏ ఆలోచనలు వద్దు. ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా, ఆసక్తిగా కేవలం మన శ్వాస మీదే ధ్యాస. ప్రశాంతమైన వాతావరణం, హాయైన వాతావరణం, నిర్మలంగా నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మనందరి మనస్సు కేవలం శ్వాస మీదే ధ్యాస, శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం. ఏ దేవుణ్ణి, రూపాన్ని, నామాన్ని, జపాన్ని చేయవద్దు. ఏ దేవుణ్ణి, రూపాన్ని, నామాన్ని, జపాన్ని మనం చెయ్యకపోయినా మన శరీరంలో 21,600 సార్లు అప జప గాయత్రి మంత్రం జరిగిపోతూ ఉంటుంది, ఓంకారము జరిగిపోతూ ఉంటుంది. కేవలం శ్వాసని మాత్రమే గమనిద్దాము. శ్వాసను గమనించటము అంటే మనల్ని మనం ఇప్పుడు గమనించుకుంటున్నాము. ఇరుకతో, నేను కూడా నా కుటుంబ సభ్యులతో, ఎంతో మంది మెడిటేటర్స్తో మీ మధ్యలోనే వచ్చి కూర్చున్నాను. ఒక్క క్షణం భావన చేయండి. శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కూడా ఒక అనుభవంగానే తీసుకోవాలి. ఆలోచనలు వస్తున్నాయి అని దాని గురించి చింతించవద్దు. వస్తూ పోతూ ఉన్న ఆలోచనల్ని కట్ చేసుకుంటూ మీ లోపలికి వెళ్తూ బయటకు వస్తున్న మీ శ్వాసని గమనిస్తూ ఉండండి.
వస్తూ పోతూ ఉన్న ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాసని గమనించటం కూడా ఒక అనుభవమే. ప్రకృతి పట్ల, మూగజీవుల పట్ల, అందరి పట్ల ప్రేమే ప్రకృతి ధర్మం. ధర్మాన్ని పాటించాలి. ధర్మం పాటిస్తేనే ధన్యత పొందుతాము. మనస్సుని నిశ్చలం చేద్దాము. మనస్సు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. శ్వాస మీదకి ఆ మనస్సుని తీసుకొద్దాము. ఎంతో ప్రశాంతంగా ఉంది. హాయిగా ప్రశాంతంగా ఉంది. మాస్టర్స్, ధ్యానము అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవటం, మనల్ని మనం తెలుసుకోవటం, మనల్ని మనం ఎరుకతో ఉండటం. మనల్ని మనం ఇప్పుడు ప్రేమించుకుందాము. మన పట్ల మనకి విలువ ఉంటేనే మనమేంటో మనం తెలుసుకోగలము. శ్వాస కుడివైపు ముక్రంధ్రం గుండా లోపలికి వెళుతున్నదో, ఎడమవైపు ముక్రంధ్రం గుండా లోపలికి వెళుతున్నదో, రెండు ముక్రంధ్రాల గుండా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నదో గమనిద్దాము. మానవుడు తన శక్తి మీద తను ఆధారపడటానికి ప్రయత్నించాలి. ఎవరో రావాలి, ఎవరినో ఆహ్వానించాలి, వాళ్ళ శక్తినివ్వాలి అనే ఆలోచనని చేయాలి. మనలోనే అంతా ఉంది, శక్తి అంతను. మనలోని శక్తిని మనము మేల్కొల్పుకున్నాము. ఇప్పుడు శ్వాసను గమనిస్తూ ఉందాము. ఎలా ఆ శ్వాస లోపలికి వెళ్తూ ఎలా బయటకు వస్తున్నదో గమనిస్తూ ఉందాము. శిలను చూసి శివుడందురే, శిలలు శిలలే కాని శివుడు కాదే, తనలోని శివుని తానెరుగనేల, విశ్వదాభిరామ వినురవేమ అంటున్నారు వేమన్న వారు. శిలను చూసి శివుడని భ్రమిస్తున్నాము. మన లోపల ఉన్న ఆత్మ అనే శివుణ్ణి మనము దర్శించలేకపోతున్నాము. ఇప్పుడు మనము మన లోపల ఉన్న శివుణ్ణి దర్శిస్తున్నాము. శ్వాస మీద ధ్యాసతో, శ్వాసతో అంతరంగ ప్రయాణంతో వస్తూ పోతూ ఉన్న ఆలోచనని కట్ చేసుకుంటూ శ్వాస మీదే ధ్యాస.
ముక్కు దగ్గర శ్వాస అర్థం కాకపోతే కళ్ళు తెరవకుండా మీ చూపుడు వేలు ముక్కు రంధ్రాల దగ్గర పెట్టండి. ఒకవైపు వెచ్చగా వస్తున్నట్లయితే మరొక వైపు నుండి శ్వాస లోపలికి తీసుకుంటున్నట్లు గమనిస్తూ ఉండండి. సామ్యక ధ్యానము, కార్తీక మాసము అత్యంత శక్తివంతమైనది. ఇంకా మీకు శ్వాస అర్థం కాకపోతే మీరు శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు మీ పొట్ట ముందుకి వస్తూ ఉంటుంది. మీరు శ్వాస వదిలేసినప్పుడు మీ పొట్ట లోపలికి వెళుతూ ఉంటుంది. అదైనా గమనించవచ్చు. సూక్ష్మమెరిగి వెలుగు చూడగా చూడగా ఆపజాలమెల్ల కరిగిపోవు, పూర్వజన్మ పాపం బూడిదైపోవంటున్నారు బ్రహ్మంగారు. అతి చిన్న సూక్ష్మము. శ్వాస మీద ధ్యాస పెడుతూ మన రెండు కనుబొమ్మల మధ్య దృష్టి పెడుతున్నప్పుడు అక్కడ ఆజ్ఞా చక్రము ఉన్న మలినమంతా దగ్ధమైపోయి అక్కడున్న కాంతి అనే ఆత్మని దర్శిస్తామట. అప్పుడే జన్మ జన్మల పాపకర్మలు దగ్ధమైపోయి మోక్షం అనేది సిద్ధిస్తుంది. ఆలోచనలు వస్తూ పోతూనే ఉంటాయి. వస్తూ పోతూ ఉన్న ఆలోచనని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస, శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానం. ఎరుకతో ఉండండి మాస్టర్స్. తలలు వారిపోతున్నాయి. తలని టారుగా పెట్టుకోవటానికి ప్రయత్నిద్దాము. ఎరుక ఉండాలి ధ్యానం చేసేటప్పుడు. శరీరంలో ఎక్కడ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు ఏ సంగీతము లేకుండా సహజంగా ఎరుకతో మనల్ని మనము అలంకరించుకుందాము ధ్యాన సాధన ద్వారా. శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసధార ధ్యాసధార ఏకం కావాలి. శరీరాన్ని ఏమాత్రము కష్టపెట్టవద్దు. స్థిర సుఖాసం అన్నారు పతంజలి మహర్షి. మీకెంత సుఖంగా అనిపిస్తే అంత సుఖంగా కూర్చోండి. శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టవద్దు.
చిప్పబడ్డ చినుకు ముత్యమాయను, నీటబడ్డ చినుకు నీటి పాలాయను, ప్రాప్తమున్న ఎడల ఫలమేల పోవు అంటున్నారు వేమన్న వారు. ధ్యానం అనే సాధన చేసినప్పుడు చిప్పలో పడ్డ చినుకుగా మనము ముత్యమవుతాము. ధ్యాన సాధన పొందలేనప్పుడు నీటి ప్రవాహంలో నీటి చుక్కలా కొట్టుకుపోతామట. ధ్యానం అనే ప్రాప్తం అనేది ఉంటే ఫలం ఎక్కడికి పోదంటున్నారు. ఎరుక ఉండాలి మాస్టర్స్, ఎరుకతో ధ్యానించాలి. ఎరుక ఉన్న ధ్యానమే ధ్యానము, ఎరుక లేని ధ్యానము అజ్ఞానము. శరీరంలో ఎక్కడ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో ఎరుకతో ఉండాలి. రెండు కనుబొమ్మల మధ్య రంగురంగులు కనిపిస్తున్నాయో, గురువులు కనిపిస్తున్నారో, ఏ దృశ్యాలు కనిపిస్తున్నాయో, ప్రకృతి కనిపిస్తున్నదో, ఏదన్నా కడుపులో తిరుగుతున్నట్లు కానీ, కాళ్ళు చేతులు బిగుసుకుపోయినట్లు కానీ, వెన్నులో ఏదో ప్రాకుతూ ఉన్నట్లు కానీ, ఆకాశంలో తేలిపోతున్నట్లు కానీ, మాడు ఒత్తిడిగా ఉన్నట్లు కానీ, మన లోపల నుండి సంగీతం కానీ, కాంతి కానీ, ఓంకారం కానీ, ఎక్కడైనా శరీరంలో నొప్పిగా ఉందో గమనించుకుంటూ ఉండాలి మిత్రమా. ధ్యానం అంటే గమనిక, ఎరుక. శ్వాసను గమనిస్తూ మీరెక్కడ దృష్టి పెడుతూ ఉంటారో శరీరంలో అక్కడ చికిత్స జరుగుతూ ఉంటుంది. గమనించండి. హాయైన ప్రదేశము, ప్రశాంతమైన వాతావరణంలో సామూహిక ధ్యానము అత్యంత శక్తివంతమైనది. దృష్టి నిలిపినేమి దేవుడే దిగివచ్చు, దృష్టి నిలపడేమి నష్టపడుడు, దృష్టిలోనే సర్వ సృష్టి పుష్టమగును. కాళికాంబ, హంస కాళికాంబ అంటున్నారు బ్రహ్మంగారు. ఎప్పుడైతే మన లోపల మనం దృష్టి పెట్టుకుంటామో, రెండు కన్నుబొమ్మల మధ్య దృష్టి నిలుపుతామో, శ్వాస మీదే ధ్యాస ఉంచుతామో, మనం ఏది అందుకోవాలో, మనం ఏది పొందాలో అది పొందే తీరుతామట. నిద్రలోకి వెళ్ళొద్దు, మత్తులోకి వెళ్ళొద్దు, ఎరుకతో ఉండండి. అలా వాలిపోతూ ఉన్నవి ఎరుకతో ఉండాలి మాస్టర్స్.
సామూహిక ధ్యానంలో ఎరుకతో మన లోపల మనం దృష్టి పెడుతూ శరీరము అణువణువు మనము గమనించుకోవటం వల్ల అపారమైన ప్రాణశక్తి మన లోపలికి వస్తూ ఈ 7 శరీరాలు ప్రాణశక్తితో నిండుతూ మన లోపల ఉన్న ప్రాణశక్తి నిలువలు కూడా శరీరమంతా ప్రసరిస్తూ మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. గమనిద్దాము. ఏ సంగీతము వద్దు, ఏ శబ్దము వద్దు. ప్రశాంతంగా కేవలం శ్వాస మీదే ధ్యాస పెడుతూ 2 కనుబొమ్మల మధ్య దృష్టి నిలుపుతూ మన లోపల మనము ప్రయాణిద్దాము. నేను అనే ఆ నేనుని ఈరోజు కలుసుకుందాము. ఓకే చెప్పే వరకు ఎవ్వరం కళ్ళు తెరవద్దు. ఎరుక ఉండాలి, తల వాలిపోకూడదు సుమండి. ఓకే చెప్పే వరకు కేవలం శ్వాస మీదే ధ్యాస. శరీరాన్ని మాత్రం కష్టపెట్టండి. ఎరుకతో శ్వాస మీద ధ్యాస. శబ్దం లేకుండా నిశ్శబ్దంగా మన లోపలికి మనం ప్రయాణిస్తూ మనమేంటో మనం ఈరోజు కనుక్కుందాము, వెతుక్కుందాము. ఓకే చెప్పే వరకు ఎవ్వరం కళ్ళు తెరవద్దు. ఆఖరి 20 నిమిషాలు మాత్రమే.
మేడం వీడియో రావట్లేదు. మేడం అమ్మా మౌనంగా ఉంది మేడం గారు. చెప్పండి సార్. ఓకే ఓకే అదే మౌనంలోకి వెళ్ళిపోయారు. ఏం కాదు మేడం, చెప్పండి అట్నే చెప్పండి. ఎంత ఉందండి టైము? 10 minutes మేడం, చెప్పండి. ఓకే మాస్టర్స్, ఎరుకతో ఉండండి. శ్వాస మీద ధ్యాస. ఎంత చక్కటి వైబ్రేషన్ వస్తుందంటే అనుభూతి చెందండి. ఒక మ్యూజిక్ ఒకటి ఇలా చెప్పటము ఇవి కొంతవరకే, అన్నిటికీ మనం అలవాటు పడాలి. ఒకసారి మ్యూజిక్తో ధ్యానం చేయాలి, ఒకసారి మౌనంతో ధ్యానం చేయాలి. మ్యూజిక్తో ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉంది, సామూహికంగా మౌనంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉంది గమనించుకుంటూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. గాలి రీతి విశ్వమందు దివుల భువులందు తిరగగలవు, నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు అంటున్నారు బ్రహ్మంగారు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో, నీ లోపలికి నీవు ప్రయాణిస్తావో, సమస్త ఏకాగ్రతను నీ లోపలే నీవు ఉంచుకుంటావు. నీ లోపల ఉన్న నీవు అనే ఆ సూక్ష్మ శరీరము ఒక గాలిలా లోకాలు తిరిగి రాగలదట. సామూహిక ధ్యానము అంటే అత్యంత శక్తివంతమైనది. శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు నిమిషానికి 15 సార్లు మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాము. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ధ్యానిస్తూ ఉంటామో శ్వాసలు తగ్గుతూ ఉంటాయి. అవి మీరు గమనించుకుంటూ ఉండాలి. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆనంద స్థితి, అలౌకికమైన ఆనందము బయట ప్రపంచంలో ఎక్కడా దొరకని ఆత్మానుభూతి, ఆత్మతో అనుసంధానము, అదే ధ్యానము. శరీరంలో ఎక్కడ మీకు ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గమనించాలి. మాడు ఒత్తిడిగా ఉన్నదా? విశ్వమయ ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. నా శరీరం అంతా ప్రసరిస్తుంది అనుకోండి. శ్వాస వెచ్చగా ఉన్నదో చల్లగా ఉన్నదో మీ పై పెదవికి తగులుతూ ఉంటుంది. అనుభూతి చెందండి.
ఒక వైపు నుండి వెచ్చగా వస్తుందంటే మరొక ముక్కు రంధ్రం గుండా మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నట్లు గమనించుకుంటూ ఉండాలి. ధ్యానం అంటే మహాసాగరము. వచ్చి పోయే అలలే ఆలోచనలు. సాగర గర్భమే ఆత్మ. సాగర మదనం చేస్తున్నాము, ఆత్మ కోసం అన్వేషిస్తున్నాము. శ్వాస మీద ధ్యాసతో చక్కటి వైబ్రేషన్, హ్యాపీగా ఉంది, ఎనర్జీ చక్కగా ఫ్లో అవుతున్నది, అనుభూతి చెందండి. వెళ్ళండి మాస్టర్స్, మీ లోపలికి మీరు వెళ్ళండి. పట్టుదలగా ఏకాగ్రతతో వెతుక్కోండి మీ లోపల. బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాము. ఈ అంతరంగ ప్రయాణంలో, ఈ అంతరంగంలో, ఈ శరీరం లోపల ఏమున్నదో వెతుక్కోవాలి. శరీరం లోపల దర్శించాలి. వెతకండి. ఈ శరీరం లోపల మీరు ఎక్కడున్నారో మీరు వెతుక్కోండి. అదే ఆత్మాన్వేషణ. ధ్యానం చేసేటప్పుడు కళ్ళెమ్మట నీళ్లు రావచ్చు, ఆవలింతలు రావచ్చు, దగ్గు రావచ్చు, వెన్నుల్లో ఏదో ప్రాకుతున్నట్లుగా అనిపించవచ్చు, అనిపించను పోవచ్చు. శ్వాసను గమనిస్తూ ఉండాలి. నిశ్శబ్దంగా ఉంది. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే మాస్టర్స్. ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దంగా మిమ్మల్ని మీరు గమనించండి. శ్వాసను గమనిస్తూ ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరిగా కాంతి సాధన చేద్దాము.
ఓకే మాస్టర్స్, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ఈరోజు మనము ఒక అద్భుతమైన కాంతి సాధన చేద్దాము. మహిళ ధ్యాన మహాచక్రము అత్యంత విజయవంతమైంది అంటూ సంకల్పిస్తూ ఒక శక్తివంతమైన కాంతి సాధన చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎరుకలోకి రండి మాస్టర్స్. నా ద్వారా ఏదైతే వస్తున్నదో అలా భావన చేస్తూ ఉండండి. ఒక తెల్లటి కాంతిని ఆహ్వానించండి. మన తలలోని బ్రహ్మరంధ్రం గుండా మన శరీరం లోపలికి తెల్లటి కాంతి ప్రవహిస్తున్నట్లుగా ఊహ చేద్దాము. శరీరమంతా కూడా ఒక ట్యూబ్లైట్ లా కాంతితో వెలిగిపోతున్నట్లుగా భావన చేద్దాము. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తామో అదే జరిగి తీరుతుంది. మన తలపై నుండి తెల్లటి కాంతి మన లోపలికి ప్రవహిస్తూ ఉన్నది. మనము తెల్లటి కాంతితో పూర్తిగా నిండిపోయి ఉన్నాము. ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాల నుండి ఆ తెల్లటి కాంతి ఒక వలయం లాగా మీరున్న చోటుని, అలానే పామూరంతా కూడా ధ్యానమయం చేస్తూ మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. మాట వినపడట్లేదు, అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసే ఉందండి. ఇప్పుడు వినపడుతుంది. ఓకేనండి, నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. వన్స్ అగైన్ తెల్లటి కాంతితో మనందరం నిండిపోయి ఉన్నాము. చాలా అద్భుతమైన సాధన. మనందరి హృదయాల నుండి వస్తున్న ఆ తెల్లటి కాంతి ప్రవాహము ఖట్టాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ కి ప్రసరిస్తున్నాము. మహిళా ధ్యాన మహాచక్రము అత్యంత విజయవంతంగా సంపూర్ణంగా నెరవేరినది అని సంకల్పిస్తున్నాము. అక్కడ ఏవైతే అవసరమో అవన్నీ కూడా లభించాయి అని సంకల్పిస్తున్నాము. ఒక్క క్షణం ఊహ చేద్దాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రిజీ గారు ఆ వేణునాద ధ్యానంలో మనందరం కూడా ఉన్నట్లుగా భావన చేస్తూ
ఎప్పటిలా అక్కడ పూర్తి పాజిటివ్గా విజయవంతంగా ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు సంపూర్ణమైనట్లు విజయోత్సవాన్ని కూడా ఇప్పుడు మనము ఊహ చేద్దాము. ఓన్లీ 2 minutes. దీని ద్వారా కూడా మనము ఒక సేవ చేసినట్లే, ఆ విజయోత్సవానికి మనము పాత్రధారులమైనట్లే. అలానే ఈ కాంతిని మన పిఎంసి ఛానల్ పత్రి గారి సంకల్పానుసారము ప్రపంచమంతా కూడా వారి సంకల్పం ఎలా అయితే ఉన్నదో అది నెరవేరింది అంటూ ఈ కాంతిని ప్రసరిస్తున్నాము. ప్రతి ఇల్లు పిఎంసి ఛానల్తో దర్శిస్తూ ఉన్నట్లుగా ఒక చిన్న ఊహ చేద్దాము. ఆఖరి 1/2 నిమిషం మాత్రమే హాయిగా చాలా రిలాక్స్ అయిపోదాము. ఆ తెల్లటి కాంతిని మన శరీరం అంతా ప్రసరించుకుందాము. ఈ ప్రోగ్రాము పూర్తిగా సక్సెస్ చేసిన, కంటికి కనపడని, కంటికి కనిపించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక సంతోషంతో, ఒక ఆనందంతో, ఒక రిలాక్సేషన్తో 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. ఎవ్వరూ కళ్ళు తెరవద్దండి. ఆ 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టండి. ఇలా చెప్పుకుందాము. నాకు లభించిన వాటికి, లభిస్తున్న వాటికి, లభించబోయే వాటికి, అన్నిటికీ, అంతటికీ, మరి అందరికీ ఆ పరమాత్మకు నేనెంతో ఆనందంతో మరి కృతజ్ఞతతో ఉన్నాను. ఇలా చెప్పుకోండి. మరొకటి, నేను అందుకోవలసింది అందుకుంటూనే ఉన్నాను. నేను పొందవలసింది పొందుతూనే ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నాకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నన్ను నేను అభినందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఇప్పటి వరకు మరి సాగే జీవన ప్రణాళిక, మన జీవితంలో ఎన్నెన్నో చూసాము, పోరాడాము, సాధించాము. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు అభినందించుకోండి, ప్రేమించండి, మీ సక్సెస్కి కృతజ్ఞత చెప్పండి. హ్యాపీగా 2 చేతులు తీస్తూ వాటిని చూస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరిచేద్దాం. ఎంతో రిలాక్స్ అయిపోదాము. ఒక
ఒక్కసారి పితామహ మహర్షి పత్రిజీ ప్రతి ఒక్కరికి నండి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఏం సార్ మేడం క్లాస్ చెప్పేయండి మేడం. ఇంకా క్లాస్ చెప్పేయండి. అరగంట వరకు క్లాస్ చెప్పండి. ఒక 10 నిమిషాలు మీరే ఓకే చెప్పండి. మేడం చెప్తాను. ఓకే అండి. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీది మెడిటేషన్ మీకు ఎట్లా అనిపించింది? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేము చెప్తారు, చెప్పిస్తాం. బాబు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి అన్న. అల్లూరయ్య గారు ఓకే నేను ఇస్తాను మేడం, ఇవ్వండి. మీకు మెడిటేషన్ ఎలా అనిపించిందండి? అల్లూరయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది మేడం. ఈరోజు మేడం ఇంత చిన్న ఒక విన్నపము. చెప్పండి. హర్తాల్ ధ్యాన మహాచక్రం సంబంధించి అన్నదానానికి విరాళాల గురించి చెప్పండి మేడం. ఇప్పటికి సుమారుగా 20,000 రూపాయలు ఫామ్ నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మేడం గారు కూడా చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అల్లూరయ్య గారు, నేను ఇప్పుడే పోస్ట్ చేసా, ఒక ఫోటో పెట్టి పోస్ట్ చేశాను. ధ్యాన జగత్ 45 పేజీలో ఉంది. అది పోస్ట్ చేస్తాను, అందరూ వాట్సాప్ లోకి వచ్చేస్తుంది ఇది నెంబర్లన్నీ. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు మనం ఒక కాంతి సాధన చేస్తాం చూడండి. ఆటోమేటిక్ గా ఏవైతే అక్కడ అవసరమో అవన్నీ కూడా మన ద్వారా కూడా అరేంజ్ అయిపోయినట్లే. పర్టికులర్ గా ఇది అనేది కాకుండా, సో ఈరోజు మనందరం ఇలా మీట్ అవటానికి కారణమైన సర్వులకి, సమస్తానికి, కంటికి కనిపిస్తూ కనపడిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అండ్ ఆల్సో అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం వల్ల చెప్పండి మేడం, మీరు ఎలా ధ్యానంలోకి వచ్చింది, ఏం పొందిందో చెప్పండి మేడం. నేనండి సార్ నారాయణ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే అండి. నేను ధ్యానంలోకి వచ్చి 12 years అయిందండి. అందరూ అనారోగ్యంతో గాని బాధలతో గాని ధ్యానంలోకి వస్తారని విన్నాను. బట్ నేనేంటంటే విపరీతమైన భక్తి అండి. ఈ భక్తిలో నేనేం తెలుసుకోలేకపోతున్నాను. సో బాబాని అడిగాను, నాకేం తెలియట్లేదు, నాకు ఒక దారి చూపయ్యా అని పారాయణాలు చేశాను. చివరి రోజు పారాయణం చివరి పేజ్ అండి, అలాగా పూర్తి చేశాను. ఇక్కడ ధ్యానం పెట్టాం బాబా మందిరంలో, మీరు రావాలని చెప్పి పాంప్లెట్ తీసుకొని వచ్చారండి. సో అది నా స్టార్టింగ్. బాబా నాకు చూపించింది ధ్యానము. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరిన ఘనయోగి తానగును అన్నారు వేమన గారు. ఏవైనా తప్పులేవండి, ఏవి చేసినా కూడా శక్తానుసారమే. బట్ ఒక యోగి కావాలి అంటే మాత్రం ధ్యానం ఒక్కటే మార్గము. పరాకాష్ఠ అదేనని బాబా నాకు ఈ ధ్యానం చూపించారు. అలానే ఆ పైనము 12 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. 3వ రోజు అండి, ఏంటి వేడలో వేడి పెట్టుకోవటము, ఏంటి ఇదంతా, వెళ్ళిపోయి పారాయణం చేసుకుంటే ఈ పాటికి చాలా చదివేసేదాన్ని అని అనుకున్నాను. ఎట్ దట్ మూమెంట్ అండి, నా 2 కనుబొమ్మల మధ్య అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అప్పటి వరకు లలిత పారాయణం చేశాను, నాకేం అర్థం కాల. అప్పుడు నీ 2 కళ్ళు మూసుకుంటేనే నీ 3వ కంటికి నేను కనిపిస్తానని లలితమ్మ కనిపించింది. బాబా వచ్చి నా తల మీద చేయి పెట్టేటప్పటికి ఇంక నేను ఆ ధ్యానాన్ని విడిచిపెట్టలేకపోయాను. దట్టు పత్రి గారిది ఒక వర్డ్ అండి, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోమన్నారు. నా ఈ పయనంలో నేను చాలా ఆధ్యాత్మిక పూజలన్నిట్లో ఎవరు ఈ పదం వాడల, పాదాలు కడిగించుకోవటమే నేను చూశాను. కాబట్టి నేను విడిచిపెట్టకుండా వారి పదాలు పట్టుకుంటూ పయనించిన నేపథ్యంలో ఇక్కడ మేము విఠల్ నగర్ చీరాలలో అందరము, నిన్న మేడం చెప్పారు మీరంతా యూనిటీలో ఇక్కడ
ఇక్కడ కూడా మేము అలానే యూనిటీగా ఉండేవాళ్ళం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళం వరకు ఇక్కడ సామూహిక ధ్యానం చేసేవాళ్ళమే. ఫస్ట్ 2 స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు ఆడవాళ్ళు కట్టిన ఫస్ట్ పిరమిడ్ మా ద్వారానే జరిగిందండి. పత్రి సార్ వచ్చారు, మేము సంకల్పం చేశాం పత్రి గారు రావాలి, ఓపెనింగ్ చేయాలి అని. అట్లానే పత్రి గారు వచ్చారు, ఓపెనింగ్ చేశారు, చాలా అభినందించారు. ఆ నేపథ్యంలో మేమందరం ఇలా ధ్యానం చేసుకుంటూ ఎంతో మంది ఇక్కడ ఈ పిరమిడ్కి వచ్చి మరి చాలా చాలా సిక్ అయిపోయిన వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసి ఆరోగ్యవంతులయ్యారు. ఒక ప్రిన్సిపల్ గురించి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆవిడ ఏవో పచ్చి కూరగాయలు ఏదో వాటర్ సంథింగ్ ప్రాసెస్ చేసి పూర్తిగా ఒక స్కెలిటన్ టైప్ లో అయిపోవటం జరిగింది. ఆవిడ తల బాగా ఊగిపోతూ ఉంటుంది. 1 సంవత్సరం పాటు ఈ పిరమిడ్కి వచ్చి ప్రతిరోజు సామూహిక ధ్యానంలో పాల్గొని ఆమె క్యూర్ చేసుకొని ప్రతిరోజు వాళ్ళ స్కూల్లో మెడిటేషన్ చెప్తున్నారు ఇప్పటికి కూడా. అలానే ఆధ్యాత్మికంగా ఎంతో మంది ఎదిగారు ఇక్కడ. నా పైన ఎలా అంటేనండి, ఈ ధ్యానానికి వచ్చినాక శాకాహారం విలువ తెలుసుకున్నాను. ఒక జీవిని చంపేటప్పుడు అది పడే బాధ వేదన నా కంటితో చూసా. అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకేం తెలియక తినేయడం జరిగింది. కంటితో చూసేటప్పటికి బాబా దగ్గర నేను ప్రమాణం చేసుకున్నా, నేను ఈ రోజు నుండి పూర్తి శాకాహారిని అని. నా కుటుంబం అంతా కూడా ధ్యానులమయ్యాము, శాకాహారులమయ్యాము. నా హస్బెండ్ కూడా ధ్యానం చేస్తారు. ఒక ధ్యానం విలువ ఈ రోజు మీకు నేను తెలియజేస్తున్నానండి. నా హస్బెండ్ కానీ నేను కానీ అందరం పూర్తి హెల్తీగా ఉండేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళమి. నా హస్బెండ్ ఈ పిరమిడ్ లో ప్రతిరోజు 1 గంట ధ్యానం చేసుకునేవాళ్ళు, స్వాధ్యాయం చేసేవాళ్ళు. అట్లనే మౌనం ఎక్కువ ఫస్ట్ నుండి ఆయన అంతేను. నేను క్లాసెస్ ఎక్కువ వెళ్ళటం వల్ల పిరమిడ్ లో ధ్యానము 40 రోజులు చేయగలిగాం సామూహిక ధ్యానం. వేరే మేడం వాళ్ళు చూసుకోవటం వల్ల నేను క్లాసెస్కి వెళ్ళిపోవటం జరిగింది. ఇది ఎలా జరిగింది అంటేనండి, పౌర్ణమి ధ్యానంలో నాకు అపారమైన విశ్వశక్తి నా లోపలికి ప్రవహిస్తూ నాకు నాడీ మండలం శుద్ధి జరిగింది. చాలా విభిన్నమైన మధురానుభూతులు. ధ్యానం అనే దానిలో వచ్చే అనుభూతులు వివరించలేను. ఎంతో మంది మహనీయులు వాళ్ళని దర్శించడము చాలా చాలా అండి. ఆ ఎనర్జీ విపరీతంగా నాకు వచ్చేసేది. అది నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. క్లాసెస్ కి వెళ్ళటం బిగించేసినాక ఆ ఎనర్జీ అంతా అక్కడ ఉన్న వాళ్ళకి పాస్ చేయటం వల్ల నాకు ఆ ఎనర్జీ సెట్ అయింది. ఆ పయనంలో ఇన్ని క్లాసులని చెప్పలేనన్ని క్లాసెస్, మొత్తం చాలా చాలా అదర్ స్టేట్స్ కూడా క్లాసెస్ కి నన్ను ప్రకృతి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో నా హస్బెండ్ కూడా వచ్చేవాళ్ళు కాదండి, నా ఫ్రెండ్స్ అట్లా వెళ్ళేవాళ్ళమే. తను సిక్ అయ్యారండి. ఏమైందంటే బ్రెయిన్ లో నరం చిట్లింది, పెరాలసిస్ వచ్చింది. అది 15 రోజులు అది పెరాలసిస్ అని మాకు అర్థం కాల. ఆయనకి మూతి కొంచెం పక్కకు వచ్చింది. ఏంటని అడిగితే ఏమీ లేదన్నారు. ఇంకా ఆ రోజు నుండి ఆయన ఏమీ తెలియదండి, ఒక పసివాడైపోయారు. అసలు తినాలని తెలియదు, నేనెవరో కూడా ఆయనకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన 15 రోజులు ఇంట్లో వాళ్ళ బావగారు వచ్చి ట్రీట్మెంట్ చేసినప్పుడు గుంటూరు తీసుకెళ్ళమని చెప్పారు. అక్కడ కూడా ఈయన అందరినీ మర్చిపోయారండి. తన కూతురు ఒక్కటే గుర్తు, ఏమీ తెలియదు. కానీ ఆ బెడ్ మీద కూడా ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళు. డాక్టర్స్ ఒక్కొక్కరు స్పెషలిస్టులు వెంటనే వచ్చి చూశారు ఆయన్ని. ఈయన బ్రతకటం అంటే చాలా గొప్ప విషయం అండి. సమ్ పవర్ ఇస్ ఇన్ హి అన్నారంటే, ఒక అద్భుతమైన శక్తి ఈయన శరీరంలో ఉంది. ఈయన ఏంటండి మంచం మీద ఏంటి 14 వేళల్లో వేలు పెట్టుకుని ఏం చేస్తున్నారు ఈయన అని అడిగారు నన్ను. అడిగితే సార్ మేము మెడిటేషన్ చేస్తాము, ఆయన ధ్యానం చేస్తున్నారంటే ఎవ్వరూ గుర్తులేదు, ఏమి గుర్తులేము, కానీ ఈయన ఇలా చేస్తున్నారు. ఎస్, అదే ఈయన్ని రక్షించింది. లేకుంటే హోమాల్లోకి వెళ్ళే పని, లేకపోతే అడ్రస్ కూడా చెప్పలేని స్థితి అని చెప్పారు. అయితే మాస్టర్స్ 10 రోజుల్లో కోలుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఎదుర్కోగలగటం గొప్ప విశేషం. అది
ఎదుర్కొన్నాను నా హస్బెండ్ ఆ స్థితిలో అంటే కేవలం ధ్యానం నాకు ఇచ్చిన ధైర్యము, శక్తి. ఆ ధైర్యంతో నా హస్బెండ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి మేమిద్దరం వెళ్ళాము అన్న ఒక ఆలోచన అండి. అదే ఆలోచన, అదే పైన ఈ రోజు నా హస్బెండ్ పూర్తి హెల్దీగా ఉన్నారు. మేమిద్దరం క్లాసెస్కి వెళ్తాము, క్లాసెస్ తీసుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, మౌనం ఎక్కువ పాటిస్తూ ఉంటాం. మీరెప్పుడు మన ఇంటికి వచ్చినా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. డిషులు ఇవేవి కూడా ఉండవు. ఎందుకంటే ధ్యానము, జ్ఞానము, వాటి శక్తి, వాటి అనుభూతి ఇవన్నీ మేము అనుభవించాము. మాకెప్పుడో చాలా కాలం నుండి కోర్టులో ఉన్నది కూడా మాకు రావటం జరిగిందండి. ధ్యానంలోకి వచ్చినాక ఈ పయనంలోనండి చాలా ఊళ్ళు మా వారిని తీసుకొని నేను వెళ్తున్నది ఎందువల్ల అంటే, హాస్పిటల్ నుండి వచ్చినాక తను కొంచెం మానసికంగా దెబ్బతింటున్నారు, కొంచెం సూసైడ్ అటెంప్ట్ లాగా ఉంది. సో అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నా. ఏం చేయాలి తిని అంటే క్లాసెస్కి తీసుకెళ్ళిపో అని వచ్చింది. ఇంకా నేను అంతకు ముందు ఒప్పుకున్న క్లాసెస్ అన్నిటికీ కూడా నా హస్బెండ్ని తీసుకొని వెళ్ళాను. అందరూ ఆశ్చర్యపోయారండి, ఏంటి ఈయనని ఎట్లా తీసుకొచ్చారు మీరు అని. ఆ సామిక ధ్యానంలో శక్తివంతులై రాను రాను చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చేసాయి చాలా తక్కువ టైంలో. మళ్ళీ అదే ఊరు వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మేడం, మిమ్మల్ని మేము అనుకున్నాము, ఈవిడికి ధ్యానం మీద ఉన్న పిచ్చి ఏంటి అసలు, అలాంటి వ్యక్తిని ఈవిడ 1 డే క్లాస్ ఎంతసేపు కూర్చోబెడుతుంది అనుకున్నాము. సర్ని రోజు మేము చూసినాక మాకు అర్థమైందండి, ధ్యానము, సామిక ధ్యానంలో, పిరమిడ్ ధ్యానంలో ఎంత శక్తి ఉందో మీ వారిని చూస్తేనే మాకు అర్థమైంది అన్నారు. అట్లా ప్రతి ఊరు కూడా అనడం జరిగిందండి. తనలో ఉన్న మార్పు చూసి మాకు అర్థమవుతుంది ఏంటంటే, మౌనము, ధ్యానము, సత్సంగము, పిరమిడ్ లో ధ్యానము, స్వాధ్యాయము, ఇవి గనక మనము నిరంతరం పాటిస్తూ గుణాలను అధిగమించాలండి. వాణి గారు చెప్పారు కదా ఆల్రెడీ, ఎక్సలెంట్ క్లాస్, నాకు అత్యంత ప్రియమైన క్లాస్ అండి అది. అంత అద్భుతంగా ఆవిడ చెప్పారు. ఈ గుణాలని మనం తీసుకోకపోతే ఈర్ష, ద్వేషం, అసూయ వీటిని తీసి పడేయాలి. గంటలు 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 ధ్యానం మాత్రమే చాలదు, మన గుణాలను కూడా మనం తీసేయాలి అనేది మేము అర్థం చేసుకొని ఆ దిశగా పయనిస్తున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మాకు లభించాలో ప్రకృతి మాకు లభింప చేస్తూనే ఉందండి. నా కూతురు కూడా, తనకు కూడాను ఇక్కడ తమిళనాడు సీట్ వచ్చింది, వెళ్ళాలి. నా హస్బెండ్ ఏమో ఇలా సిక్ అయి ఉన్నారు, అక్కడ నాకు మ్యాన్ పవర్ లేదు, ఏం చెయ్యాలన్న యోచనలో చాలా ఆశ్చర్యంగా ప్రకృతి నాకు ఎక్కడ ఎవరు అవసరమో వాళ్ళని అరేంజ్ చేసి అక్కడ చివరికి మా పాప ఉండాల్సిన హాస్టల్ని కూడా అక్కడ అరేంజ్ చేయిందండి. చాలా అద్భుతం. 4 years యూనివర్సిటీ టాపర్ గా రావటం, తను సేఫ్ గా వచ్చి వెళ్ళటం, అన్ని ఎవ్రీథింగ్ హెల్తీగా. తను ఇప్పుడు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఇవన్నీనండి ఈ చేంజెస్. మ్యాన్ పవర్ లేకుండా ఒక పిరికితనంతో ఉండే నేను అత్యంత ధైర్యంతో ఏది వచ్చిందో, ఏది వస్తున్నదో, ఏది రావాలో అదే వస్తుంది, అదే పోతుంది అనే ఒక భావనతో ఎంత హ్యాపీగా ఒక విజయవంతమైన జీవనంలో నా ఫ్యామిలీ సాగుతూ ఉన్నది. అదే నేపథ్యంలో ఈ నేచర్ చాలా చిత్రమైందండి. ధ్యానము, ఆధ్యాత్మికము చాలా చిత్రమైంది చెప్పాలి అంటే. ఇట్లాగండి ఒక్కొక్క స్టెప్ నాతో వేపిస్తూ నా ద్వారా చాలా చాలా పిరమిడ్స్ అనేవి రావటం జరిగాయి. ఎక్కడ క్లాస్ చెప్పినా పిరమిడ్ గొప్పతనం చెప్పటం, కొత్త, నేను కొత్త వాళ్ళు కొత్త అయినా కూడా వెంటనే పిరమిడ్ కడతామని ఎన్నో ఊళ్ళలో పిరమిడ్స్ కట్టడం, నా ద్వారా శంకుస్థాపన, ఓపెనింగ్ జరగటం, అలానే కేర్ సెంటర్లు కూడానండి. ఇప్పుడు ఈరోజు మీరు మీతో ఇలా 5 to 6 మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఒక ఊరు గుర్తొచ్చింది. ఇలానే క్లాస్ చెప్తూ అప్పుడు కార్తీక మాసమే జరుగుతున్నది. కార్తీక మాసంలో ఈ బ్రహ్మీ ముహూర్తంలో ఈ టైంలో ధ్యానం చేస్తే ఏంటి యోజన ప్రయోజనం అని చెప్పినప్పుడు చాలా చిత్రంగా అన్నట్టండి.
4 o'clock వచ్చి కేర్ సెంటర్ లో ఆ ఊర్లో అందరూ వచ్చి కూర్చుని ధ్యానం చేశారట. ఈ రోజు అది స్మృతికి వచ్చింది. ఎందుకంటే మాస్టర్స్ ఇక్కడ నమ్మకం, విశ్వాసం కావాలి. కానీ ఇప్పుడున్న స్థితుల్లో, పరిస్థితుల్లో ధ్యానం తప్పించి వేరే మార్గం లేదు. మేము ధ్యానం చేస్తున్నాము, మేమేమన్నా పర్వాలేదు, మేమేం చేసినా పర్వాలేదు అంటే మాత్రం కుదరదండి. ధ్యానం ధ్యానమే, గుణాలు గుణాలే. సాధనతో పాటు శోధన చెయ్యాలి. మనలో తీసేయాల్సినవి తీసేయాలి, మనం యాడ్ చేసుకోవాల్సిన యాడ్ చేయాలి. ప్రేమ, దయ, దానం, కరుణ, మహాకరుణ. ఇప్పుడు మనకి కట్టాల్లో మహిళా ధ్యాన మహాచక్రం ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నది. న్యాచురల్ గా అంటారు, కార్తీక మాసంలో ఒక చిన్నది దానం చేసిన ఎంతో ఫలం వస్తుంది అంటున్నారు. అక్కడ ఎంతో మంది యోగీశ్వరులకి మనము భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. భోజనం పెట్టడం అంటే నిజంగా మహద్భాగ్యం అండి. తెలిస్తే అర్థమవుతుంది. మనకి శక్తి కొలది విపరీతంగా ఎవరు ఏమి శ్రమ పడకుండా శక్తి కొలది ఇప్పిస్తూ ఉండటం వల్ల మనము ఒక ప్రకృతికి ఒక వర్క్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ ధ్యాన మహిళా చక్రంలో ఒక చిన్న పాత్రదారులం అవుతాము. ఇవన్నీ మేము ఈ వర్క్లన్నీ చేశామండి. మీరు ఎలా డెడికేటెడ్ ఉన్నారో మేము అలానే పిరమిడ్ కట్టాము. పత్రి సార్ వచ్చారని చెప్పాను, ఓపెనింగ్ చేశారు. అప్పుడు నాకు ఆయన మైక్ ఇస్తే నాకు ఒక వర్డ్ తెలియకుండా వచ్చింది. నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి అన్న మీ మాట నన్ను ఇలా కట్టిపడేసింది అన్నప్పుడు ఆయన మైక్ లో మాట్లాడుతున్నంతసేపు సుదీర్ఘంగా చూడటం జరిగిందండి. ఎందుకంటే మాస్టర్స్, మా ఈ పయనంలో మేము తెలుసుకున్నది ధ్యానం చేయటం వల్ల ఏదైనా తట్టుకోగల శక్తి వస్తుంది. అలానే అత్రి సార్ మనకు ఒకటి నేర్పించారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో ఇవ్వాలి, ఎవరో పెట్టాలి, ఈ మాటలు తీసేయాలి. మన లోపల శక్తి ఉంది. ఈరోజు మనం చేసిన ధ్యానం అదే. మన లోపల ఉన్న శక్తిని మనం గుర్తించటమే ఈరోజు మనం చేసింది. ఒకప్పుడు మ్యూజిక్ తో ధ్యానం అదొక అనుభూతి. కామ్గా చేయటం అది ఎలా ఉంటుందో చూడాలి. అన్ని ప్రయోగాలు చేయాలండి, ఒక్క దాంట్లోనే కూర్చోకూడదు. ఇలా చెప్పించుకుంటూ ధ్యానంలోకి వెళ్ళటము ఒక రకము. అలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది ఒక అనుభవం. ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. అలానే పౌర్ణమి ధ్యానం అనేది నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పటం పౌర్ణమి ధ్యానమే. పౌర్ణమి సామిక ధ్యానం సముద్రం దగ్గర, దట్ నా లైఫ్ ని చేంజ్ చేసేసిందండి. అక్కడ చేసిన ధ్యానంలోనే నాకు విశ్వశక్తి నా లోపలికి ప్రవహించడం జరిగింది. అలా అలా ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది పొందాలి, ఏది పొందకూడదు, ఏది అనొచ్చు, ఏది అనకూడదు, ప్రేమతత్వంతో ఉండాలి, వినయంతో ఉండాలి, మన మాట మన చేత నిజాయితీతో ఉండాలి అనేది సహజంగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన ధ్యానమే మనకి నేర్పిస్తుంది అనేది నా అనుభవం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పిరమిడ్స్ ఒకసారి, అలానే శాఖాహార ర్యాలీస్ అండి. ఒక్కొక్కసారి శాఖాహార ర్యాలీస్ నా ద్వారా కండక్ట్ చేయబడేవి. ఎక్సలెంట్ గా సక్సెస్ఫుల్ క్లాసెస్ జరిగేవండి. ఎందుకంటే మాస్టర్స్, మనం ఎప్పుడైతే పాజిటివ్ తో ఉంటామో, అంకిత భావంతో ఉంటామో, ఏది కోరుకోకుండా నేనే ప్రకృతి, నేనే విశ్వం, విశ్వం చైతన్యం అవ్వాలంటే నేను చైతన్యవంతం అవ్వాలి అన్న ఒక్క భావనతో, ఒక పసితనంతో ఉంటే ప్రతిదీ సక్సెస్ అనేది నా ఈ పయనంలో ప్రతి క్లాసు, ప్రతి ఊరు నేను సక్సెస్ అయ్యాను. ఇంత ధైర్యంగా చెప్తున్నారేంటి అని మీరు అడిగితే, నా ప్రతి క్లాసు, ప్రతి ఊళ్ళోనూ అక్కడ పరివర్తన అనేది జరుగుతూ ఉండేదండి. అదే సక్సెస్ అంటే. ఏ 100, 200, 300 మంది వచ్చేసి క్లాస్ బాగుందని క్లాప్స్ కొట్టడం కాదు, అక్కడ పరివర్తన చెందటమే సక్సెస్ అనేది నా అనుభవం పూర్వకంగా మీరు అనుభవం చెప్పమన్నారు కాబట్టి తెలుసుకున్నా. ఆ నేపథ్యం నా ప్రయాణంలో ఇప్పుడు ప్రకృతి నన్ను ఒక 12 నెలల నుండి ఈ ఆడియో బుక్స్ చేయటంలోకి, ఇప్పటికి 35 బుక్స్ అండి ఆడియోస్. ఇప్పుడు నేను నా ఆధ్యాత్మిక ప్రయాణం 1 పూర్తయింది.
ఇప్పుడు 2 స్టార్ట్ అయింది. నేను నా క్లాసెస్, నేను నేర్చుకున్నది ఇది నా చేత చెప్పిస్తున్నదండి ప్రకృతి. చాలా అద్భుతంగా ఉంది. మరి దాదాపు 3000 మంది వరకు మన గ్రూప్స్ లో ఉండి అందిస్తూ ఉన్నారు. అలానే ఒక 2 ఇయర్స్ నుండి టెలిగ్రామ్ లో అందించాను. అది అలా సాగుతుంది. షేర్ చాట్ ద్వారా 1000 మంది అండి. వాట్సాప్ అంటే కొంతమంది వరకు తీసుకోవచ్చు. అక్కడ 1000 మందికి మన సొసైటీది మనం అందుకోవలసింది అందిస్తున్నాము, అందుకుంటున్నారు. ఇదండి అందించడం ఏంటి, ఇందులో ఏంటి అంటే మనం అనుభూతి చెందాము. ఈ ధ్యానం వల్ల అందుకోలేనివి ఎన్నో అందుకున్నాము, ఆరోగ్యం పొందాము. మీరు అనొచ్చండి, ధ్యానంలోకి వచ్చినాక మీకెందుకు మీ వారికి అనారోగ్యం వచ్చింది అంటే, మన ఇంట్లో పక్కనే బాబా మందిరము, పత్రి గారు వచ్చారు, రమ్మన్నా వారి పైనుండి చూశారు, రాలేదు. నన్ను క్లాసెస్ కి పంపించేవాళ్ళండి. నిరభ్యంతరంగాను హ్యాపీగా ఫ్రెండ్స్ ని తీసుకొని ప్రతి ఊరు వెళ్ళొస్తూ ఉండేదాన్ని. మరి తను నా జన్మ ప్రణాళిక ఒకటైనప్పుడు తను అలా ఇంట్లోనే ఉండటం కుదరదు కాబట్టి, కర్మ ప్రక్షాళన జరగాలి కూడా కాబట్టి, ఇది ఒక అనారోగ్యంగా క్రియేట్ అయింది, కానీ ఇది కర్మ ప్రక్షాళనగా మేము అర్థం చేసుకున్నాం. సో తనకు అలా జరిగిన దగ్గర నుండి మేమిద్దరం క్లాసెస్కి వెళ్తూ, నా హస్బెండ్ తో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, మరి తనే నన్ను తీసుకొని అలా రావటం అనేది ఆనందం కదండి. ఈ నేపథ్యంలో మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? మరి ఇంట్లో కూర్చొనే తన మౌనంతోనే స్వాధ్యాయం చేస్తూ, పిరమిడ్ లో 1 గంట ధ్యానం చేస్తూ ప్రతిరోజు హీలింగ్ పవర్ తెచ్చుకున్నాను. ఎప్పుడన్నా నాకు ఏదైనా బాగోకపోయినా తను హీల్ చేశారంటే వితిన్ 1 minute క్లియర్ అయిపోతుంది. ఇది ఎవరి గొప్పతనము? ధ్యానం గొప్పతనం. అసలు ధ్యానం ఏంటండి? అదేమన్నా ఒక మెడిసినా? అసలు ఒక మెడిసిన్ వేసుకుంటున్నామా మనము? అసలు ధ్యానం గురించి పర్టికులర్ గా తెలుసుకుంటే మనమేంటో మనకు అర్థమైపోతుంది. వేటి కోసము మనం వెంపర్లాడుకుంటున్నాం. ఎవరికి ఏమి ఇవ్వలేరండి. ఎవరిని ఎవ్వరు రక్షించలేరు, ఎవరిని ఎవ్వరు ఉద్ధరించలేరు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కృష్ణ పరమాత్మ పత్రిజీ చెప్పినట్టుగా మన శ్వాసను మనం గమనిస్తున్నప్పుడు, మన లోపలికి వెళ్తున్న ప్రతి శ్వాస ఆత్మని అలా టచ్ చేస్తున్నప్పుడు, ఆత్మకున్న జన్మల మాయ పొర విడిపోతూ ఆత్మ ప్రకాశవంతమవుతూ, మన శరీరంలో ఉన్న నవగ్రహాల చుట్టూ మన శ్వాస ప్రదక్షిణం చేసుకుంటూ 40 సెకండ్లలో వెచ్చటి ఊపి ద్వారా బయటకు వస్తూ, అలానే ఈ బాహ్యంగా ఎన్ని శక్తులు అయితే ఉన్నాయో అన్ని శక్తులు భగవంతుడు మన శరీరంలోనే పెట్టాడు. మన శ్వాస వెళుతూ మన శరీరం లోపల నిద్రిస్తూ ఉన్న ప్రతిదీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ప్రతిదీ శక్తివంతం అవటం వల్లే మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా అవసరమో అది లభిస్తున్నది, మనం అందుకుంటున్నాం. ఎవరు చేయట్లా, మన శ్వాసే మనకి అందిస్తున్నది. పత్రిసరేమి ధ్యానాన్ని ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. మేమేమి సేల్స్ గర్ల్స్ కాదు అమ్మటానికి, మీరు కొనేవాళ్ళు కాదు. ఇది గుర్తించండి. ఇది భగవంతుడు మానవుడికి ఇచ్చిన ఒక అల్టిమేట్ గిఫ్ట్. ఇంతకు మించి ఆయన ఇవ్వటానికి ఆయన దగ్గర లేకపోవచ్చింది. ఎందుకండి ఇందాకే చెప్పాను, నాకు ప్రాణశక్తి విశ్వశక్తిగా విపరీతంగా నా లోపలికి రావటం వల్ల నాడీ మండలం శుద్ధి జరిగిందని చెప్పాను. రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా, అల్లా అయినా, ఎవరికైనా ఫస్ట్ నాడీ మండలం శుద్ధి జరిగి తీరవలసిందే. ఆ తరువాతే నెక్స్ట్ స్టేజెస్ వెళ్తాం. ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఒక రకరకాలుగా ఉంటుంది. మీకు వచ్చింది నాకు రాదు, నాకు వచ్చింది మీకు రాదు. ఎవరి వేడి వాళ్ళదే. ఎవరి ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు దృష్టి పెట్టకూడదు అనేది నేను నేర్చుకున్నాను. ఎప్పుడైనా మన లోపల ఉన్నది మనం బయటకు తెచ్చుకోవాలి, మనల్ని మనము పెంచుకోవాలి. సో అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అందరి వినాలి, కానీ వాళ్ళ మీదే ప్రభావం పడిపోకూడదు. అప్పుడు ఇండివిజువాలిటీ కోల్పోతాము. ఎప్పుడైతే మనము మనల్ని ప్రేమించుకుంటూ మనలో ఉన్న శక్తులు శక్తివంతం చేసుకుంటామో ఇండివిజువాలిటీ వస్తుంది. నా ఈ పైనము
అదే నేర్పించిందండి. నా ధ్యానానుభవాలు చెప్పాలంటే ఇండివిడ్యువాలిటీ, మనలో ఉన్న శక్తిని శక్తివంతం చేసుకుంటూ, నేను అంటే మేను కాదు, ఈ మేనులో ఉన్న ఆ శివ స్వరూపము, ఆ కాంతి స్వరూపము, అదే నేను. దానికోసమే, దాంతోనే నేను వచ్చాను, దాన్ని మళ్ళీ దర్శించుకుంటున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామండి? పత్రి గారితో పాటు వచ్చిన వాళ్ళమే మనము. ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఎవరు ధ్యానానికి వచ్చినా ఆ సొసైటీకి పత్రి గారితో వచ్చిన వాళ్ళు మాత్రమే రాగలరు ఇక్కడికి. మహద్భాగ్యం ఏంటంటే చెప్పమంటారా, ఇది వ్యాపారం లేని సంస్థ. నేను అందుకే నిలబడగలిగానండి. ఇక్కడ డబ్బు లేదు, వస్త్రధారం లేదు, స్వచ్ఛత, స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛని వినియోగించుకోవటంలోనే ఉంది. భగవంతుడు పూర్తి స్వేచ్ఛనిచ్చి పంపించాడు ధ్యానం అనే గిఫ్ట్ తో. మనం ఉపయోగించుకోవటంలో ఉంది. దట్ లైక్ పత్రి సార్ కూడా స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛని స్వచ్ఛంగా వినియోగించుకుంటే ధ్యానము అంటే ఇలా ఉంటుందా అని మనల్ని చూస్తేనే ఎదుటి వాళ్ళకి అలా అర్థమైపోవాలండి. ఆ స్థాయికి ఎప్పుడైతే మనం ఉంటామో, మనం చేస్తున్న ధ్యానం పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, ఆధ్యాత్మికంలో మనము పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అలా ఉండే వరకు రావాల్సిందే, పోవలసిందే, తప్పనే తప్పదండి. ఒక విషయం మాస్టర్స్, పుస్తక పఠనం అనేది చాలా అవసరం. నేను చెప్తున్నాను కదండి, నన్ను ధ్యానంలోకి దిగినాక నేచర్ వర్క్ కి నన్ను వినియోగించుకుంటూ వెళ్ళింది. నేను ఏ ప్రపంచం నాకు తెలియదు. నేను చెప్తున్నా కదండి, ఇండివిడ్యువల్, నన్ను నేను ప్రకటితం చేసుకోవాలి. దీనికి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ధ్యానానికి రాకముందు, నా మ్యారేజ్ ముందు ఫేమస్ రైటర్ని. అక్కడ నా తండ్రి బాగా సహకరించారు, కానీ ఇక్కడ నాకు సహకారం లేక ఆగిపోయింది. పత్రి సార్ ఒకటి చెప్పారు. సార్ టైం అయిపోయిందండి. చెప్పండి ఏం పర్లేదు. మనకు ఒకటి చెప్పారండి, ఏదైనా ఒక విద్య మన దగ్గర ఉన్నప్పుడు అది ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుందని. అది ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో నా ద్వారా వచ్చే స్పీచెస్ కావచ్చు, ఆడియో వర్క్ కావచ్చు, ఏదైనా సరే ప్రశ్నలకు జవాబుల రూపంలో, నిజం చెప్తున్న సుమంది మీరు నమ్మాలి, ఆ ప్రశ్నకి జవాబు నా ద్వారా వస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇది, నాకు తెలియని విషయాలండి అవి. అంటే నేను నేర్చుకోవాలి, పొరపడుతున్నామండి. నేను ఎవరికో ఏదో చెప్తున్నానని భ్రమిస్తున్నాను. క్లాసెస్కి వెళ్తున్నాను, చెప్తున్నాను, ఎవరినో ఉద్ధరిస్తున్నానని అనుకున్నాను. బట్ అది కాదు. నేనేం తెలుసుకోవాలో, నా లోపల ఏముందో అది బయటకు వస్తూ, మళ్ళీ నాకు నేను తెలుసుకుంటూ, ఒక రాగిని ఒక శిల్పి ఎలా అయితే ఆ శిలతో కొడుతూ అందమైన శిల్పంగా చేసుకుంటాడో, ఆ అవకాశాలే ఈ క్లాసెస్ చెప్పటము, ఏదైనా ఏ వర్క్ అయినా అదే అని చెప్పి నేను అర్థం చేసుకుంటూ వెళ్తున్నానండి. ఈ పయనంలో మోస్ట్ గా చాలా చాలా మన ధ్యానాన్ని అందించగలిగాము. అట్లనే పుస్తక పఠనము, అద్రిసరు ఊరికే ఏం చెప్పలేదు. ఇది ఎనర్జీస్ అండి, ఎప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఏమంటే నాకు రాదండి, ఇవన్నీ తెలియట్లేదంటే ఏమీ తెలియక్కర్లేదండి. ఒక్కటేనండి, ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏమీ అక్కర్లా, కేవలం శ్వాస మీద ధ్యాస ఒక్కటి పెడితే చాలు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా లభించాలో అది లభింపచేస్తుంది. పరిగెట్టవద్దు, హాయిగా ప్రశాంతంగా వీలైనంతసేపు శ్వాసను గమనించుకుంటూ ఉండటమే. అంటే మీతో మర్చిపోయే చెప్పడం, ఈ కొత్తల్లో నేను ఎక్కడ చూసిన శ్వాస మీద ధ్యాస అని పేపర్ల మీద రాసి అతికించేసుకునేదాన్ని, ఎక్కడ మర్చిపోతాను అని. అట్లా శ్వాసని మర్చిపోకుండా ప్రతి క్షణము, ప్రతి పనిలోనూ నేను శ్వాసనే గమనిస్తూ ఉండటం వల్ల 40 రోజుల తర్వాత నిరంతరం ప్రతి పని చేస్తూ శ్వాసని గమనించటం. మరి ఇంకొక అనుభవం మీతో నేను పంచుకునే తీరాలి. స్వాధ్యాయం గురించి చెప్పకుండా ఈరోజు మనం ముగించలేండి. మర్చిపోయాననుకుంటున్నారా? నాకు దడ అనేది ఒకటి వచ్చిందండి. ఎలా అంటే ట్రైన్ లో నా కూతురు, నేను చిన్న పాప వెళ్తుంటే ఈ కూలి వాళ్ళు విపరీతంగా ఎక్కేటప్పటికి నా పాపకి ఏదైనా అయిపోతుందేమో అన్న ఒక భయము తెలియకుండా ఒకటి నాలో ఫామ్ అయ్యి 3 సంవత్సరాలు
డాక్టర్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదండి. ఇల్లు కదల్లా నేను. బస్ ఎక్కితే కదలటం దిగొచ్చేదాన్ని, ట్రైన్ ఎక్కితే అది స్టార్ట్ అయితే దిగొచ్చేసేదాన్ని, కారులో వెళ్దాము అని అంటే కారు కొంచెం వెళ్తే దిగొచ్చేసేదాన్ని. అలా 3 సంవత్సరాలు పడ్డానండి. ఇక్కడ మాకు సామిక ధ్యానం జరిగేదని చెప్పాను కదా 40 days. వాణిశ్రీ గారని ఆ మేడం క్లాస్ లో నాకు దడొచ్చేస్తుంది. ఈ మాస్టర్స్ మాకు ఒకప్పుడు చెప్పారు, మీకు ధ్యానం చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ నొప్పి కానీ అంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉంటే వస్తే అది మీరు భరిస్తే ఇక మీకు రాదు అని చెప్పారు. చాలా విపరీతంగా వచ్చిందండి. ఆ మాట నాకు గుర్తొచ్చి నేను అది భరించాను. అది ఆ క్షణంతో పోయి మరి ఈ రోజు బస్సులు, ట్రైన్లు, కార్లు ఇవే కదండి నేను ప్రయాణిస్తూ ఊర్లని ప్రయాణిస్తుంది. దానికోసము ఆ రోజు నన్ను చూడండి నేచర్ ఎలా క్లియర్ చేస్తుందో. అంటే మనం దేనికోసము వెతన పడక్కర్లేదు. ఏది ఎలా జరిపించాలో ప్రకృతి అనే శ్వాస ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంటుందో తానే చూసుకుంటుంది. తనే శరీరంలో ఏం మార్పులు రావాలో చేస్తుంది. ఇవి ఇప్పుడు ఏంటో కుండల్లో తింటాం, ఇవన్నీ హడావడి గజిబిజి ఏమక్కర్లేదండి. భావం తద్భవతి. ఇది శాకాహారం మాత్రం అవసరమే. నా పయనంలో నేను తెలుసుకున్నది కూడా అదే. మాంసాహారం తీసుకున్నంతసేపు నేను అటు ఇటుగా ఉండేదాన్ని. ఎప్పుడైతే మానేశానో, బాబా దగ్గర ప్రమాణం చేసుకున్నానో, నా కుటుంబం అంతా శాకాహారులు అయిపోయారో అప్పుడు ర్యాపిడ్ చేంజెస్ వచ్చేసినాయండి. శక్తిలో మార్పు వచ్చింది. ఇందాక అదే మీతో ప్రస్తావిస్తూ వచ్చాను. పిరమిడ్స్ అప్పుడు క్లాసెస్ చెప్తున్నప్పుడు, ఒక్కొక్క వర్క్ చేస్తున్నప్పుడు, శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక ఎనర్జీస్. ఇప్పుడు స్వాధ్యాయంలోకి వచ్చినాక వాట్సాప్ లో స్వాధ్యాయం అందిస్తున్నప్పుడు అందుకుంటున్న శక్తి చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒక్కొక్క పుస్తకం నేను ఆడియో చేస్తున్నప్పుడు కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క బుక్ అయితే విపరీతమైన సెంటు వాసన పూర్ణాత్మ అండి. నా ముక్కులో నుండి, గొంతులో నుండి నా లోపలికి వెళ్ళటం. ప్రతి పుస్తకము నుండి ఒక అనుభవము, ఒక అనుభూతి ఇచ్చింది. అందుకే పత్రిజీ పుస్తకాలు చదవాలి అని చెప్పారనేది నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. నా ద్వారా వచ్చిన 35 పుస్తకాల ఆడియోస్ ఒక ప్రపంచనాన్ని సృష్టించింది. ఎంతో మంది ఎన్నో పెను మార్పులకి లోనయ్యారని వాళ్ళు తెలియచేయటం వల్లే నేను తెలుసుకున్నాను. అలానేనండి నాకు ఎంతో నచ్చిన పుస్తకం ప్రాణశక్తి. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి. చదువు రాకపోతే ఆడియోస్ అన్న విని ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది టార్కోమ్ సెరెడారియన్ గారిది ప్రాణశక్తి. అసలు మనము అనేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లోపిస్తే ఒక చోట ఆగిపోతేనే అక్కడ రోగం వస్తుంది. మన శరీరం అంతా ప్రసరించుకోవాలి. ఎలా చేస్తే ఎలా ఈ ప్రాణశక్తి మనల్ని ప్రాణప్రదంగా కాపాడుతుందో అనేది ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందండి. బుక్ తప్పనిసరిగా చదవాలి. సో ప్రతి పుస్తకము చదవాలి. సీతాయనము ఇవన్నీ కూడా అవసరం మాస్టర్స్. మాకు అంటారు కొంతమంది, అబ్బా బుక్స్ చదవటం టైం వేస్ట్. లేదండి, ఒక యోగి ఆత్మకథ పుస్తకం పట్టుకుంటే నాకు ఎనర్జీ చేతి నుండి లోపలికి వెళ్ళిపోయేది. అప్పుడు ఒక మేడంని అడిగితే అలానే ఉంటుందండి. అలా దాంట్లో యోగులు కూడా ఉంటారు. ఇంకొకటి మన పత్రి గారికి చాలా ప్రియమైన పత్రిక కదండి ధ్యాన జగత్తు. అది మీకు ఒక అనుభవం చెప్పాలి. మరి మా వారి కజిన్ నాకన్నా ముందు ధ్యానంలోకి వచ్చింది. తనే నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చిందనే చెప్పాలి. తను ఎన్నో చోట్లకి వెళ్తున్నాను, బతిమాలను నేను వెళ్ళేదాన్ని కదా. నాకు భయం, ఈ ధ్యానంలోకి వస్తే పిల్లల్ని భర్తని వదిలేస్తానేమో, అడవులకి వెళ్ళిపోతానేమో, అసలు ఏంటో అలా ఒక భయాలండి. కానీ చాలా చిత్రంగా తను వాళ్ళ అక్కకి బాబు ఒక హైదరాబాద్ వెళ్ళటం, ఇక్కడ ధ్యానం పెట్టడం, నన్ను ఒక మాస్టర్ గా తీర్చిదిద్దబడిందండి. సో ఈ నేపథ్యంలో తను కొంచెం భరించలేరు కదా, సహజం అండి. ఇదేం విమర్శగా మీకు చెప్పట్లే. ఎందుకంటే మన మధ్యలో మనతో మన చుట్టూ ఉన్న జీవితాలు ఇవి కాబట్టి ప్రతిదీ నన్ను పిచ్చి చేసేది. నా ద్వారా క్లాసెస్ అందరూ ప్రశంసించేవాళ్ళు. నా ద్వారా ధ్యానం జరిగిన అది వాళ్ళలో వేరియేషన్స్ చెప్తే తను భరించలేక నన్ను ఏదో ఒక రకంగా పించి చేస్తున్నప్పుడు నేను పడుకొని ధ్యాన జగత్ బుక్ ఇట్లా పెట్టుకొని
పోండి పత్రి సార్, నేను ఇంత డెడికేషన్ తో, ఇంత అమాయకత్వంగా, ఇంత అంటే పసితనంతో నేను ధ్యానాన్ని నమ్మాను, మీ మాటని పట్టుకున్నాను. ఏంటి ఇదంతా నాకు ఈ గజిబిజి గలీజ్ అంతా నాకు ఇలా అయితే నాకు వద్దిదంతా అనుకొని అలా పెట్టుకొని నిద్రలోకి వెళ్ళిపోయానండి. నిజం చెప్తున్నాను, నా లోపల నుండి ఏంటో అట్లా వెళ్ళిపోయినట్టు జరిగింది. ఆ రోజు నుండి ఎవరు ఏమన్నా నాకేమనిపించదండి. చూసారా మాస్టర్స్, ఎంత శక్తి, ప్రతిదీ శక్తే, ప్రతి ఒక్కటి శక్తి. పుస్తకము పత్రిక ప్రతి లైను చూస్తారు, అది ఆయన కంటితో ప్రతి లైను చూస్తున్నప్పుడు ఆయన కంటి నుండి వస్తున్న కాంతి ప్రతి అక్షరాన్ని శక్తివంతం చేయటం వల్లే, ఆ పుస్తకం శక్తివంతం అవటం వల్లే నేను ఆ పెద్ద గడిబి నుండి బయటపడగలిగాను. మనం అనుకుంటామండి, ధ్యానం అంటున్నారు, ఏంటో చెప్తున్నారు అని అనుకుంటాం. తెలియనప్పుడు పిచ్చి వాళ్ళు అంటారు, తర్వాత వాళ్ళే ధ్యానం పిచ్చోళ్ళు అవుతారు. అలా ఎంతో మందిని చూడటం జరిగింది. నాకు ఇంట్లో ప్రోత్సాహం ఉంది. అలానే చెప్పాలి అంటే మెడిటేటర్స్, పార్టిసిపెంట్స్ వాళ్ళ సంపూర్ణమైన సహకారము, ఆశీర్వాదము, కంటికి కనపడని వాళ్ళ పూర్తి ఆశీర్వాదము నాకు ఉంది మాస్టర్స్. నాకే కాదండి, ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే నా విధంగా మీకు చెప్పాలి కాబట్టి నేను అందుకుంటుంది చెప్తున్నాను. ప్రతి ఒక్కటినండి ఒక సత్యంగా, ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా మార్పు అండి నా దగ్గర ఉందండి. పీకోటాలు, లాకోటాలు లేకపోలేదు. కానీ ఈ ధ్యాన జగత్తు ముక్కు తర్వాత నుండి, ఈ స్వాధ్యాయం దగ్గర నుండి, పిరమిడ్ లో సామిక ధ్యానం దగ్గర నుండి, సామిక ధ్యానాల దగ్గర నుండి, ధ్యాన ప్రచారం దగ్గర నుండి, జ్ఞాన ప్రచారం దగ్గర నుండి ఆటోమేటిక్ గా సామిక ధ్యానంలో నా లోపల ఉన్న మలీనాలన్నీ నాకు తెలియకుండానే వెళ్ళిపోయాయి. ఇంకా కొంచెం ఉన్నట్టున్నాయండి కొన్ని, అవి కూడా పోవాలి. వాడిగా చెప్పల గుణాలని అంత పూర్తిగా క్లియర్ ఏం కాలేదండి. అంతరంతరాల్లో ఉండే ఉంటాయి. ఎవరికైనా ప్రతి క్షణము సెల్ఫ్ చెకింగ్ కావాలి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, అసలు నేను ఏం చేస్తున్నాను, చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకట, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. దట్టు ఇప్పుడున్న పరిస్థితి న్యూ ఎనర్జీ, మీరందరూ వినే ఉంటారు. న్యూ ఎనర్జీ, ఎసెన్షియల్ టైం అసెండ్ అయ్యామంటున్నారు. న్యూ ఎనర్జీ అంటే కొత్తగా ఈరోజు ఏం పుట్టుకు రాలేదండి. ఇది ఇప్పుడు రేపు 21 ఏదో జరుగుతుంది అంటున్నారు, అది ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది అంటున్నారు, మళ్ళీ 2080 తర్వాత వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడేం పుట్టలేదు కాదు, ఒకప్పుడు ఉన్నదే సైక్లింగ్ జరుగుతున్నది. సో న్యూ ఎనర్జీ అంటే సైక్లింగ్. మనకి ఇదివరకు ధ్యానం తెలియదు, పూజలు పునస్కారాలు తెలిసినాయి, అవి అందుకున్నాము. ఈరోజు ధ్యానం అందింది, సత్యం తెలుసుకున్నాము, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ధ్యానము అంటే భగవంతుడితో మాట్లాడటము, ప్రార్థన అంటే భగవంతుడిని అడుక్కోవటము, తపస్సు అంటే తపించిపోవటము. ఈ 3 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఏది మనం చెయ్యాలి? భగవంతుడితో మాట్లాడాలంటే ధ్యానమే చేయాలనేది మనకి క్లియర్ అవుతూ వచ్చింది. అదే వేలో వెళ్తున్నామండి. ఇప్పుడు మనము మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. చివరికి భగవంతుడికి కూడా హక్కు లేదు, ఎవరికీ లేదండి. పత్రికారు అందుకే నీ తలనొప్పిని నువ్వే తీర్చుకో, నీ పంటి నొప్పి నువ్వే వదిలించుకో అంటారు. నిజంగా హీఈస్ ద రైట్ పర్సన్, హీఈస్ ద యూనివర్సల్ మాస్టర్. ఏ గూటి పక్షి ఆ గూటి మాటలు పలుకుతుంది అనేది నా విషయంలో అనుకోకర్లేదు. ఎందుకంటే నేను పత్రిసర్ నుండి నేర్చుకున్నది ఒక్కటే అండి, సత్యము. సత్యాన్ని సత్యంగా నిర్భయంగా, అది ఎలాంటి ప్లేస్ అయినా సరే చెప్పేయగలగాలి. అదే ఆధ్యాత్మికం. ఎవరి గురించి మనకు అక్కర్లా, ఎవరి ప్రశంస, ఎవరి తిట్లు, ఎవరు ఏది అనేది మనకొద్దు. ఎందుకంటే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవటానికే వచ్చాము. మనల్ని మనం ఇప్పుడు ఉద్ధరించుకోలేకపోతే ఇప్పుడేం జరుగుతుందంటే శక్తి పునరావృతమవుతున్నది, శక్తివంతమవుతున్నది. మరి చూడండి, నేను ఫస్ట్ పూజలు అక్కడక్కడ నుండి మరి ప్రతి వర్క్ నుండి నా ఎనర్జీస్ లో మార్పు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అలానే ఇప్పుడు మార్పు అండి. మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ వదిలించుకునే టైం ఇది.
ప్రేమ, దయ, దానము, మహాకరుణతో నిండి ఉండటమే న్యూ ఎనర్జీ. అదే ఎసెన్షియల్, అదే ఎసెండ్ అవ్వటం అంటే మాస్టర్స్. మరి మీరు కూడా ప్రయత్నిస్తారా? ఎందుకంటే అంతరంతరాల్లో వదిలిపోయిందని అనుకుంటాం, కానీ దాగి ఉన్న దాన్ని కూడా తీసి వేయటమే ఆధ్యాత్మికము అంటే. అది తీసి వేయగలిగిందే ధ్యానము అంటే. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన లోపల ఉన్న మలినాలన్నిటినీ వెచ్చటి ఊపిరి ద్వారా శ్వాస బయటికి నెట్టేస్తూ ఉంటుందండి. సో అందువల్లే ఆరోగ్యం అనేది ఈజీగా వస్తుంది. ధ్యానం అంటే ఆరోగ్యం అనే ఒక స్టాంప్ వేసుకోవద్దు, ఎందుకంటే పరిమితం అయిపోతాము. కానీ ధ్యానం అంటే అపరిమితం. ఇంతవరకు ధ్యానానికి ధ్యానమే డెఫినేషన్ చెప్పలేనంత గొప్ప స్థితి ధ్యానం. సో ఫ్రెండ్స్, దీనికి ఆరోగ్యం అనే స్టాంప్ వేసుకోవద్దు, అది ఒక చాక్లెట్ గా చూపించటమే. ధ్యానంతో మనము అందుకోలేనివి అందుకోవచ్చు, పొందలేనివి పొందొచ్చు, మనమే ధ్యానం అయిపోవచ్చు. రాబో 10 సంవత్సరాల్లో ధ్యాన ప్రపంచం, అందరూ ధ్యానంలోకి వస్తారన్నారు పత్రిజీ. పిరమిడ్ ప్రపంచం అన్నారంటే మనమే ఒక పిరమిడ్ లో అవుతాము. పిరమిడ్ ఎంత శక్తివంతమో, పిరమిడ్ లో ధ్యానం చేసి, సామూహిక ధ్యానం చేసి, సత్సంగాల్లో పాల్గొంటూ, స్వాధ్యాయం పాల్గొంటూ, పుస్తకాలు చదువుతూ, ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతూ, మన లోపల ఉన్న చెడునంతా మనశ్వాసతోనే మనం క్లియర్ చేసుకుంటూ ఉంటే మనమే ఒక పిరమిడ్ అయిపోతాము. అదే పత్రి సార్ చెప్పేది. ఈ కామెంట్లు, ఈ జడ్జిమెంట్లు, ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం ఎప్పుడైతే మానేస్తామో, ఏం లేదండి, 1 రూపాయి, 10 రూపాయలు ఉంటే ఇది నాది, 1 లక్ష రూపాయలు ఉంటే ఇది నాది, ఒక ఇల్లు ఉంటే ఇది నాది అని ఎట్లాగా గట్టిగా పట్టుకొని వదలమో, ఒక సునామీ వచ్చినా సరే నేను రాను, ఇది నాది అని ఎలాగంటామో, ఈ ధ్యానమే నేను, నేనే ధ్యానము. ఈ శ్వాసతో నేనేదో ఏంటో నేను తెలుసుకోగలను అని అలానే పట్టుకొని ఉండాలి. అప్పుడే మాస్టర్స్, ఏది ఏమైనా కూడా ధ్యాన శక్తి మనల్ని రక్షిస్తుంది. నా హస్బెండ్ విషయంలో ఆ ధ్యానమే నాకు ధైర్యాన్ని ఇచ్చి మరి ఈ రోజు మీ ముందు నేను ఉండగలిగానంటే ధ్యాన శక్తి. ఎంతో మంది ప్రేమని, అభిమానాన్ని నేను అందుకుంటున్నానంటే నిజాయితీతో, సత్యంతో మన నోటి నుండి ఏదైతే వస్తుందో అది ఒక కాంతి రూపంలో, ఒక ప్రేమతో మనం ఉంటే ఎదుటి నుండి ప్రేమని అందుకుంటామండి. ఈ నా పయనంలో నేను ఎక్కువ అందుకున్నది ప్రేమనే. ఇప్పుడు ఈ వాట్సాప్ ప్రపంచానికి వచ్చినాక నాకన్నా పెద్దవాళ్ళు 60, 70, 80 ఏళ్ళు వాళ్ళు కూడా నాకు అమ్మ స్థానాన్ని ఇచ్చారు. ఎంతో మంది సుపుత్రులు వచ్చారు, అన్నలు, తమ్ముళ్ళు. ఇలాంటి ఒక అనుబంధాన్ని నేను పొందానండి. నిజంగా ఇది ఒక ఆరోగ్యకరమైన పయనం. నిజం మాస్టర్, ఎంత ఆరోగ్యకరం. నిజమైన కుటుంబంలో అన్నలు, చెల్లెలు, కుటుంబ సభ్యులు పైసల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. కానీ నేను బాబాను ఒకటే అడిగా, ఇదంతా నాకు గజిబిజిగా ఉంది, నాకేం తెలియట్లా, నాకు సరైన దారి నువ్వు చూపిస్తావా, చూపించవా అని అడిగానండి. ఫైనల్ గా ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రపంచంలోకి నన్ను పడేశాడు. నా ప్రథమ గురువు షిరిడి సాయిబాబా నాకు భౌతికంగా చూపించిన సద్గురు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ అండి. సో ఈ పైనము అమోఘము. ఇది దీని గురించి చెప్పాలి అంటే మాటలకు కూడా రావేమోనండి, అంత అద్భుతమైన పైనం. సో ఫ్రెండ్స్, మనం తీసుకుంటున్న ప్రతి శ్వాస వేళల్లో వేలు పెట్టుకోవటం వల్ల 10%, కళ్ళు మూసుకోవటం వల్ల 80%, కాల్ క్రాస్ చేయటం వల్ల 10% శక్తి, అంటే 100% శక్తిని మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు. ఈ 100% శక్తిని సంపాదించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కెమికల్ ఫుడ్ తో ఈ ప్రతి ఊరు ఎలా గజగజ వణికిపోతున్నాయో చూడండి. ఈ లాక్డౌన్ కూడా మనకు ఒక వరప్రసాదమే, ఎసెన్షియల్ టైము. ఏది ఎవ్వరూ ఆపలేరండి. ప్రకృతికి సంబంధించి ఆపాలని కూడా ప్రయత్నించకూడదు, ఎందుకంటే ప్రక్షాళన సమయం ఇది. వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతుంది, ఉండవలసింది ఉంటుంది. ఏమండి, మనకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, దాన్ని ఉంచుకోవాలనుకుంటామా, పోగొట్టుకోవాలనుకుంటామా, వదిలించుకోవాలనుకుంటామా? ప్రకృతి అదే చేస్తుంది. శాకాహారం తినవయ్యా అంటే వినరు, ధ్యానం చేయవయ్యా అంటే వినరు.
ప్రేమ కరుణతో ఉండమంటే వినరు. చెప్పి చెప్పి చెప్పింది వినట్లా. ఏదో ఒక రూపంలో, ఒక దెబ్బ రూపంలో, ఒక లాక్డౌన్ రూపంలో, ఏదో ఆవిడ ఒక వైరస్నో బ్యాక్టీరియానో ఒక మధ్యవర్తులుగా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే వినట్లా. మనమైన కుటుంబంలో చూడండి, బిడ్డ తాగుడు ఏవేవో ఉన్నప్పుడు చెప్పి చెప్పి వినకపోతే వీడు చేస్తే బాగుందనే సందర్భాల్లో ఎంతో మంది ఉన్నారు. నాకు కౌన్సిలింగ్ కి ఎన్నో ఫోన్స్ వస్తాయి, ఎన్నో వాళ్ళ బాధలు ఎన్నో వింటూ ఉంటామండి. ఇలా మనమే అనుకుంటున్నప్పుడు ప్రకృతి ఎలా ఫలిస్తుంది? ధ్యానం చెయ్యాలి, సాధన చెయ్యాలి, శోధించుకోవాలి, సిద్ధింప చేసుకోవాలి. నోబడీ విల్ హెల్ప్ అండి, ఇది గుర్తించండి. ఎవరో అలానా మాస్టర్ని పిలవాలి, మహోదర్ బాబాజీ, రాముడు, కృష్ణుడు వాళ్ళు రావాలి, నాకేదో ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నంత కాలము అది న్యూ ఎనర్జీ కాదు, ఓల్డ్ ఎనర్జీ అవుతుంది. నాలో ఉన్న శక్తుల్ని శక్తివంతం చేసుకుంటూ, నేనేంటో నేను నిరూపించుకుంటూ, నేనే ఒక శక్తిని, నేనే ఒక ధ్యానాన్ని, నేనే ప్రకృతిని, నేనే విశ్వాన్ని, నేనే పరమాత్మని అని తెలుసుకోవటమే ఎసెన్షియల్. అంటే ఎసెండ్ అవటం కూడా ఇండివిడ్యువాలిటీ కావాలండి. ఇప్పుడు ఇండివిడ్యువాలిటీ, సహజత్వము, అసహజత్వం కాదు. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరి నుండి ఏదో వస్తుంది అనేది తీసేయాలి. అలా ఉన్నంత కాలము అక్కడే ఉండిపోతాం. అలా కాకుండా నేను ఇప్పుడు అంటామండి, అహంకారంతో నేను నేను అంటాం. ఆ నేనుని తీసేసి ఈ మేలులో ఉన్న నేనుని చూడటానికి ప్రయత్నించి, ఆ నేనుతో అనుసంధానం అవటానికి ప్రయత్నించి, ఆ అనుసంధానమైనప్పుడు ఆత్మతో అనుసంధానం, ఆత్మ ప్రబోధంతో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు తెలుస్తుందండి, మన జీవితంలోకి తొంగి చూడటానికి ఏ దైవము కూడా మనకి ఎవరికి హెల్ప్ చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఏదైతే తెచ్చుకున్నామో పలానా ఏజ్ లో పలానా రోగం, పలానా ఏజ్ లో పలానా బాధ, పలానా ఏజ్ లో ఆర్థిక బదిలే మనం డిజైన్ చేసుకున్నామో అవి మనం తెచ్చుకునే మనమే క్లియర్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అది మౌనంతో, స్వాధ్యాయంతో, శాకాహారంతో, శ్వాస మీద ధ్యాసతో అని మనమే అర్థం చేసుకోవాలి. నిమిషాలు 15. మేడం నమస్తే, మీరు చేసిన బుక్స్ పేరు చెప్పండి మేడం. ఆడియో చేసిన పుస్తకాలు ఏ సైట్ లో ఉంటాయి చెప్పండి మేడం. ఏంటండి? మీరు ఆడియో చేసిన బుక్స్ పేరు అవి ఎక్కడ ఉంటాయో చెప్పండి మేడం. ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతం అండి నేను చేసిన ప్రతి బుక్ నేచర్ ఇచ్చింది. ఈ బుక్స్ అన్ని కూడాను మన పత్రి గారి అల్లుడి గారు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ దొరుకుతుంది. మరి వెంకటేశ్వర గారు అని చెప్పి గుంటూరులో ఉన్నారు, మరి శివప్ప గారు తిరుపతి. ఈ మీకు ఫోన్ నెంబర్స్ కావాలి అంటే నేను సర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, తెలుసుకోండి. కావాలండి, పుస్తకాలు చదవాలి. బుక్స్ పేరు చెప్పండి మేడం, ఏ చేశారా పేర్లు చెప్పండి వరుసన. ఓకే అండి, పూర్ణాత్మ అండ్ ఆల్సో చాలా బుక్స్ కదండి. వెయిట్ సార్, ఐ విల్ టెల్. నేను ఫస్ట్ చేసిన జీవాత్మ ప్రపంచ నియమాలు ఎక్సలెంట్ బుక్ అండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటేనండి మనకి ఏం తెలియట్లా, ఏదో తెలుసుకోవాలని పరిగెడుతున్నాము. ఒక్క జీవాత్మ ప్రపంచ నియమాలు ఫస్ట్ మీరు తెలుసుకోండి, స్టెప్ బై స్టెప్. అలానే కళలు 7 శరీరాలంటూ ఏంటి సార్, పూర్ణాత్మ, ఈ న్యూ ఎనర్జీ, ఎసెన్షియల్, సో మెనీ బుక్స్ అండి. అండ్ ఆల్సో కాస్మిక్ షాక్స్, ఎక్సలెంట్ బుక్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కాస్మిక్ షాక్స్, న్యూ ఎనర్జీ, ఎసెన్షియల్, అద్భుత సృష్టి, స్వర్ణలత గారు DNA ఇటీవల పుస్తకం అండి. ఇది ప్రతి బుక్ అండి, మీరు ఇట్లా సడన్ గా అడిగేటప్పటికీ బ్లాంక్ అయిపోయింది. తపస్విజీ మహారాజ్ పత్రి గారు కూడా చెప్పారు చదవమని. ఈ పుస్తకము నా పుట్టినరోజుకి నా ఫ్రెండ్ పంపించింది. ఈ బుక్ ఆడియో చేశానండి. ఈ పుస్తకం చదివితే ఎవరికి వాళ్ళు శక్తివంతులు అవ్వాలి, కానీ ఎవరి మీద ఆధారపడకూడదు అని తెలియజేసే పుస్తకం తపస్విజీ మహారాజ్. ప్రతి బుక్ పూర్ణాత్మ కంపల్సరీగా చదవాలండి. పూర్ణాత్మ, నక్షత్ర మిత్రులు, అండ్ ఆల్సో కళలు 7 శరీరాలు, ఓషో గారి పుస్తకం జీవితము, పుస్తకం తప్పకుండా చదవాలండి. అన్ని చదవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. నేచర్ నా చేత ఎందుకు చెప్పమంటారా? ఫస్ట్ నేను తెలుసుకోవాలి అండి, నేను సరి చేసుకోవాలి. కాబట్టి
ఆ బుక్స్ ఆడియోస్ చేసేటప్పుడు అండి ఒక స్పందన నా నుండి వచ్చేది, ఒక ఎక్స్ప్లెనేషన్ వచ్చేది. అది యాక్చువల్లీ నాకు తెలిసింది కాదు, అది నేను వినాలి, నేను ఎదగాలి అంటే అది నాకు కావాలి. పుస్తకం చదివేటప్పుడు ఆలోచనలు వస్తాయి. మీరు సడన్ గా అడిగేటప్పటికి నేను చెప్పలేకపోతున్నాను, మీ వాట్సాప్ పెడతానండి, ఒకసారి చెప్పి వినిపించవచ్చు. కానీ ప్రెసెంట్ గా న్యూ ఎనర్జీ, ఎసెన్షియల్, కాస్మిక్ చాక్స్, అద్భుత సృష్టి, పూర్ణాత్మ, నక్షత్ర మిత్రులు, సీతాయనం కంపల్సరిగా చదవాలి. చదివి వదిలేయడం కాదు. ఇవి చదువుతూ ఉన్నప్పుడు మన లోపల చేంజెస్ వస్తూ ఉంటాయి. నేను గమనించాను. ఇంకా చాలా బుక్స్ అండి, 35 బుక్స్. ప్రతి ఒక్క పుస్తకం ఆడియో చేసిన ఫైల్స్ ఏ గ్రూప్ లో ఉన్నాయి? సార్ నా 13 గూగుల్ డ్రైవ్ లో కూడా వచ్చినాయి సార్. నందకిషోర్ గారని మద్రాసు వారే చేయించి పెట్టారు. గూగుల్ డ్రైవ్ లో వచ్చేసి అన్నిను, ప్లస్ నా 13 గ్రూప్స్ లో వస్తాయి. చాలా మంది ఫార్వర్డ్ చేసుకోవటం, టెలిగ్రామ్ లో ఉంది, షేర్ చాట్ లో కూడా ఇవన్నీ వచ్చినాయి సార్. వింటానంటే తప్పకుండా పంపిస్తానండి. ఇంకొక విషయం సార్, మీకు ఒక విషయం తెలుసా? మీరు ఒకసారి చీరాలు వచ్చారు, నేను మీ క్లాస్ కి అటెండ్ అవ్వాలా, మీ క్లాస్ కి అటెండ్ అవ్వాలని నేను పరిమాల మీ క్లాస్కి వచ్చాను. ఈసారి మళ్ళీ చెప్తాను అన్నప్పుడు నేను ఒక పూర్తి కాకుండా ఒక అరగంట ఉండి వెళ్ళిపోవాలి, నాకు క్లాస్ ఉంది. కానీ అలా కూర్చోబెట్టేశారు మీరు. చూడంగానే అందుకే నమస్తే అన్నాను. ఎందుకంటేనండి అది ఒక అద్భుతం సార్. ఇది నేను మిమ్మల్ని నుండి కోరుకున్నా, ఇది అని చెప్పగలగటం పత్రిక నుండి నేను నేర్చుకున్నానండి. ప్రోత్సహించటం ఒకటి, అభినందించటం ఒకటి. అదేనండి మనసుతో కాదు, హృదయంతో. దానివల్ల ఎంత ఎనర్జీస్ మనం గెయిన్ చేస్తామో కూడా నేను అర్థం చేసుకున్నాను సార్. నా ద్వారా వచ్చిన పుస్తకాలు సూక్ష్మ శరీరయానం అండి. ఇవన్నీ ఇప్పుడు అవసరం సార్. అవన్నీ మనము ఈ స్వాధ్యాయం అందించడంలో ఎందుకు పత్రికారు పుస్తకాలు అంటున్నారో ఇది బాగా అర్థమైంది. ఒక అపోహ కూడా ఉందండి, మనం మంచితో పాటు చెడు కూడా చెప్పుకోవాలి. ఈ ఆడియోస్ వల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్, పుస్తకాలు అమ్ముడుపోవట్లేదు అన్న అపోహ కూడా ఉంది. అయితే ఈ పుస్తకాల ఆడియోస్ విని బుక్స్ కొనుక్కుంటున్న వాళ్ళు చాలా మంది. నన్ను ఎంతో మంది, ఎక్కడ మీరు అడిగినట్టుగానే ఎక్కడ దొరుకుతాయి ఫోన్ నెంబర్స్, ప్రాణశక్తి అయితే దొరకట్లేదండి. అంత అద్భుతమైన బుక్ ఇది. సాధ్యమైతే ప్రతి ఒక్కరికి అందించండి. మీకు చేయమని చెప్పింది ఎవరు మేడం? ఈ ఆడియో చేయమని ఐడియా ఇచ్చింది ఎవరు? ఎలా వచ్చింది ఐడియా చేయాలని ఆలోచన? ఇదే సార్, అప్పుడు నేనండి కొంచెం 12 రోజులు సార్ సిక్ అయ్యానండి. నేను పరుగులో ఉన్నాను, నా 12 రోజులు నాకు టైం వేస్ట్ అయ్యింది అని బాధపడ్డా. నాకు కలలో వాచ్ కనిపించిందండి, గణపతి కనిపించాడు. ఆ మరునాడేనండి నాకు తెలిసిన మేడం వాళ్ళ అక్కయ్య USA లో ఉంటున్నారు. ఆవిడ నాకు పరిచయం చేసి, మేడం మీకు మా చెల్లి చెప్తున్నారు, మీరు నాకు రోజు ధ్యానం చెప్పి మీ క్లాసెస్ ఆడియో చేసి నాకు పంపండి, నేను పెట్టుకొని ధ్యానం చేస్తానన్నారు. ఆవిడ పేరు ఉమా గారండి, ప్రమీల గారు వాళ్ళ అక్కయ్య గారు. అది బిగిన్ అయింది సార్ నేను ఆడియో చేయటం అనేది. అలానే వైజాగ్ రమేష్ గారండి ప్రోత్సహించారు. ఈ బుక్ అమ్మ, ఇది చెయ్యాలి ఆయన చెప్పారు. చిత్రంగా నా దగ్గర లేకపోయిన పుస్తకం నా దగ్గరికి రావటం చాలా ఆటోమేటిక్ గా జరిగిపోయింది. ఇటీవల అనుకున్నా ఈ బుక్స్ చెయ్యాలా ఇంకా ఆపాలా అనుకున్నప్పుడు, ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రతి క్లాస్ 1 అయిపోయిందండి, 35. అది గూగుల్ డ్రైవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ నా ఆధ్యాత్మిక ప్రయాణం మీలారేప చేయబోతున్నాను. ఎందుకంటే మీలారేప సింహావలోకన మేరకు మీలారేప పుస్తకం ప్రతి ఒక్కరికి అవసరమేనండి. మనం ఏంటో బాధలు పడుతున్నాం అనుకుంటాం, ఒక్క మీలారేప అని చూస్తే చాలు. చిన్న కాన్సెప్ట్ చెప్పమంటారు మీలారేపది? ఇలా కూర్చుంటే పొద్దున్నే మరి ఈ మీలారేప తెలుసుకోవాలండి. మీలారేప చెప్పి క్లోజ్ చేయండి. 5 నిమిషాలు, 7 గంటలు అవుతుంది. ఆ చిన్న కాన్సెప్ట్ చెప్పి క్లోజ్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ తోటండి ఒక కుండ ఉందండి, బజార్లో పెట్టారు, చాలా అందంగా ఉంది. మీలారేప గురువు గారు ఏంటంటేనండి రక్త సిక్తమైపోయేటట్టు చేశారు ఆయన్ని. ఇల్లు కట్టమంటారు, కట్టగానే కూల్చేయమంటారు, మళ్ళా కట్టమంటారు, కూల్చేయమంటారు. అయినా ఓర్పుగా చేసుకుంటూ వచ్చారు.
ఈయన ఒక రోజు సంతలో వెళ్ళినప్పుడు ఒక కుండ అందంగా కనిపిస్తుంది. ఈయన అనుకుంటారబ్బా నువ్వెంత అందంగా ఉన్నావు, నేను చూడు రక్తసిక్తమైపోయానంటే ఆ కుండ మాట్లాడుతుందండి, అరే స్వామి నేను ఇలా అవ్వటానికి ఎంత ప్రాసెస్ జరిగింది అనుకున్నావు, నేను గట్టు మీద నదిలో ఉంటే కమ్మగా నన్ను కాళ్ళతో తొక్కి తెచ్చాడు, కాళ్ళతో తొక్కి తొక్కి పడేశాడు, ఏదో రాట్నంలో పెట్టి తిప్పేశాడు, ఎంత నొప్పి ఎంత బాధలు అనిపించాను, చివరికి ఒక కుండగా చేసి ఇంత పెయింట్ వేసినాక ఎంత అందంగా ఉన్నాను అని చెప్పినప్పుడు అప్పుడు మేలారెప్ప ధ్యానంలో ఎన్ని పడతామో, జీవితంలో ఎన్ని అవస్థలు పడతామో తరువాత కొండలా అందంగా ఉంటామని ఆయన తెలుసుకున్నారటండి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ.